చెబుతున్నా. బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత. ఇలా నిరాశగా దారి దాటుతున్నా. ఊరు మారుతున్నా. ఊరు కాదు యదా. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత. ఇలా నిరాశగా దారి దాటుతున్నా. ఊరు మారుతున్నా. ఊరు కాదు యదా. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. స్నేహం నాదే, ప్రేమ నాదే, ఆ పైన ద్రోహం నాదే. కన్ను నాదే, వేలు నాదే, కన్నీరు నాదేలే. తప్పంత నాదే, శిక్షంత నాకే, తప్పించుకోలేనే. గతానిపై సమాధినై గతి మారుతున్నా. స్థితి మారుతున్నా. బ్రతికేస్తూ ఉన్నా. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. గతానిపై సమాధినై గతి మారుతున్నా. స్థితి మారుతున్నా. బ్రతికేస్తూ ఉన్నా. ఇలా నిరాశగా దారి దాటుతున్నా. నాకు తెలిసి వీ కెన్ క్లియర్లీ అనౌన్స్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రకృతి సో ఫార్ ఇన్ సంతూర్ సరిగమప లిటిల్ ఛాంప్. కాదు యదా. సో తిను ఎలా పాడిందో శైలజ మా ముందు మీతోటే స్టార్ట్ చేస్తాం. ఎంత బాగా పాడిందో నాకు మాటలు లేవు చెప్పడానికి. థ్యాంక్ యూ. అంత బాగా పాడావు నిజంగా. థ్యాంక్ యూ. ఎలా ఎలా చేయి కూడా ఎంత ముద్దుగా అన్నావు తెలుసా అసలు. నేను నిజంగా ఆ పర్టికులర్ ప్లేస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎలా అంటావు, ఆ చెయ్యి ఎలా అంటావు అని. థ్యాంక్ యూ. ఇలాంటి టైంలో ఈ సిచ్యువేషన్లో ఇక్కడ నువ్వు ఇంత ఉన్నావు. నువ్వు అంతలా పాడటం అనేది మటుకు చాలా గొప్ప విషయం నాన్న. థ్యాంక్ యూ. నాదే, శిక్షంత నాకే. విజయ్ సార్. నాకేమో ప్రకృతి ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ 1 minute అంతే మ్యూజిక్ దట్ ఇట్ బికేమ్ అ హ్యూమన్ స్టోరీ అనిపించింది. నేను దాన్ని చూస్తూ ఉన్నాను. ఇట్స్ గాన్ బియాండ్ మ్యూజిక్. ఒక డిటర్మినేషన్తో అది నించుకుంది. లైక్ అ వారియర్ షీ వాజ్ స్టాండింగ్ దేర్ విత్ సో మచ్ ఆఫ్ ఎండ్యూరెన్స్. ఆ పంచమం టచ్ చేసి ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఎవ్రీ టైమ్ షీఈస్ నాట్ గివింగ్ అప్. షీఈస్ టెలింగ్ హర్ సెల్ఫ్, కమ్ ఆన్, లెట్స్ డూ ఇట్ వన్ మోర్ టైమ్, let's do it one more time. And she was telling a story. God bless you, Prakriti. Thank you. శివ గారు,
what you sang, 97% of the established female vocalists cannot sing. It was phenomenal. It was mind-blowing. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ శుభ గారు. అండ్ ఈ పాటని రాసింది మా చంద్రబోస్ గారే. So, చంద్రబోస్ గారు, నేను కళ్యాణ్ మాలిక్ గారు మేము ఇంతకుముందు నాటాకి మేము వెళ్ళినప్పుడు ఒక నెల పాటు తిరిగాం కలిసి. అప్పుడు ప్రతిరోజు మేము కారులో వెళ్తున్నప్పుడల్లా ఈ పాటే వినేవాళ్ళం. వింటూ నేను ప్రతిసారి అడిగేవాడిని, ఏంటంటే అంత పై స్థాయిలో ఎలా మీరు స్వరపరిచారు, చిత్రమ్మ గారు ఎలా పాడారంటూ చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేవాడిని. విన్న ప్రతిసారి ఏదో ఒక శరీరం రోమాంచితం అయిపోయింది అనమాట. నిజంగా ఈరోజు తను ఈ పాట ఇంత గొప్పగా పాడినందుకు రాసిన నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను పాడటం. థ్యాంక్ యూ సార్. వావ్, సంగీతంలో స్వర శిఖరం ఏదైనా ఉందనుకోండి, ఆ శిఖరం నిన్ను తలెత్తి చూస్తుంది. ఆహా. నాదే అనుకోని ఓటమి నాదే. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. సో స్కోర్స్ కోసం మేము ఈగర్లీ వెయిటింగ్, బట్ ప్రకృతి చివరిలో తెలుస్తుంది. బట్ యు ఆర్ క్లియర్లీ అ విన్నర్. ఒక సెకండ్, నేను తనకు స్కోర్స్ ఆ, ఎలా ఇవ్వడం? చిన్న గిఫ్ట్ తెచ్చా. ఇదే ఆ గిఫ్ట్. Hey, God!